నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా మాట్లాడారు. అయితే నేను కూడా ఒక రెండు మాటలు మీడియా ముఖంగా ఎక్స్ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారిని అడగాలనేసి నేను కూడా మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ వాళ్ళకి పాపం బాగా డిప్రెషన్ అయిపోయినారు. వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు అరుస్తూ ఉన్నారో అర్థం కావట్లే, ఎందుకు ఎగడుతూ ఉన్నారో అర్థం కాదు, ఏది అడ్డుకుంటా ఉన్నారో అర్థం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే నిన్నటి రోజు ఆయన అసలు కళ్ళు తాగినాడా లేకపోతే వాళ్ళు పార్టీకి సంబంధించిన గంజాయి అమ్ముతారు కదా, వాళ్ళు ఏమన్నా గంజాయి ఏమైనా ఇచ్చేస్తారని తెలియదు. ఎందుకు అట్లా అదిస్తున్నాడు అసలు అర్థమే కదా. అమరన్న గారు ఏమో మాట్లాడేసినట్టు, ఇంకేమో కబ్జాలు అయిపోయినట్టు, ఇంకేమో దోచుకున్నట్లు, అసలు ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఆయన స్థాయి ఏదో ఎక్స్ఎమ్మెల్యే, ప్రజలు ఏదో యామారి చేసుకున్నాం, ఇంకా ఈసేపు మన వాళ్ళు చెప్పినారు ఎవరో నేమేం చెప్పి యామారి చోట్లు వేసుకున్నారు అనేసి. లేదా నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే అయిపోయినా ఎట్లా ఒక హోందాగా మాట్లాడుతున్నటువంటి దాన్ని ఏం చెప్పాలి అర్థం కాల. చాలా దానికి ఏమో డాక్టర్ అని వేరే పెట్టుకున్నాడు ఆయన. అది ఏం డాక్టరేటో తెలియదు ఆయన. నేను మా వాళ్ళని అడిగినా ఏం బాధ డాక్టరేట్ అంటే, డాక్టరేట్ డబ్బులు ఇచ్చి తీసుకునేది డాక్టరేట్ అనేది. ఆయన అప్పుడు చెప్పి అన్యాయంగా సంపాదించిన డబ్బులతో డాక్టరేట్ తీసుకునేసి ఆయన ఇప్పుడు డాక్టర్ అనేసి చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ మాటకి అసలు అది చాలా ఘోరంగా ఉంది, అసలు సంబంధం లేకుండా ఉంది. ఇకపోతే ఆయన అక్రమాల గురించి నిన్న ఏదేదో మాట్లాడారు. అయ్యా ఎక్స్ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు, నీకు వయసు ఎంత నాకు తెలియదు, కానీ నువ్వు పుట్టక ముందు నుంచి ఆ కాలేజ్ దగ్గర పాపము ఒక షాప్ ఉండింది. బీసీ బిడ్డ, దళితులు. ఇంకోటి ఏమరా అంటే అది అక్రమం అంటావు. అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు, నీ పని కాదు అది. నీ మారి ఎగరాలంటే నీకంటే ఎక్కువ ఎగడతాం మేము. నువ్వు నిజంగా మొగోడైతే నన్ను ఏదో వాగినావు కదా అక్రమాల గురించి, ఇక్కడ చర్చ్ ఎదురుగా అంగుళ్ళు అక్కడి నుండి పెట్రోల్ బంక్ దగ్గర అయితే మొగోడైతే నన్ను తొలగి జేసీబీ తీసుకురా. నన్ను అన్నావు కదా ఏం పిక్కుంటారో పిక్కోనే, దీన్ని పిక్కు. నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా. ఆ షాప్లో నేను తీర్చి చూస్తాము. నీ మారి మేము గొర్రె దాటము. ఎందుకు తెలుసా? దానికన్నా అధికారులు ఉన్నారు, చట్టం ఉంది, ఏది పద్ధతిగా చేయాలా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు. కాబట్టి దాని చట్టం ప్రకారం చట్టం చేస్తూ ఉంది పని. మొన్న కూడా చర్చ ఎదురుగా అక్కడ ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులే మేమేమైనా వచ్చినాం అక్కడ, వాళ్ళకి వచ్చి వాళ్ళందరినీ పిలిచి ఇంకా వెనక్కి పోండి పద్ధతిగా. ఎందుకంటే వాళ్ళు కడుపు కొట్టేది మాకు ఇష్టంలే. నీ మాదిరి అజ్ఞానుడు అయితే ఎప్పుడో కొట్టించేసింటారు తెలుసా నీకు. జ్ఞానం ఉంది కాబట్టి, ప్రజలు బాగోగులు తెలుసు కాబట్టి నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేయాలనేసి. నీ మాదిరి దౌర్జన్యాలు అది చేయాలంటే నువ్వు అక్కడ రోడ్లో నిలబడుకున్నావు కదా, 5 నిమిషాలు పట్టదు. మేము వచ్చి నిలబడుకుంటాం, అసలు నిలబడలేవు. కాకపోతే నీ మరి పద్ధతి లేకుండా మేము నడుచుకోము. 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎవరన్నా అడుగు, నువ్వు పుట్టిండు అసలుకి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ అంగడి ఉండిందా లేదా, వాళ్ళకి పట్టా ఇచ్చినారా లేదా, కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా లేదా. కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి. ఏదైనా మాట్లాడితే జనాలు అయ్యో మంచి మాట్లాడినాడు అనే విధంగా ఉండండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, మీసాలు తిప్పేది, ఎగిరేది పద్ధతిగా అసలు మీకు సంస్కారం లేదా అంటున్నా. కాబట్టి ఏం మాట్లాడినా ఆలోచన చేసి ఏది మాట్లాడేది మంచిది ఏది మాట్లాడకూడదని తెలుసుకొని మాట్లాడండి. ఇకపోతే ఇంకొక మాట మాట్లాడినాడు ఆయన నిన్నటి రోజు. ఇసేపు మన వాళ్ళు చెప్పారు, గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి గురించి. మా తాత పేరు చెప్పుకుంటా, మా నాయన పేరు చెప్పుకుంటా, ఇంకెవరి పేరు చెప్పుకుండేదే. నీ మరి అడ్రస్ లేనాడు అనుకున్నావు ఆయన. వాళ్ళ నాయన పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ ఫ్యామిలీ పేరు కూడా చెప్పు, ఇంకెవరి పేరు చెప్పుకోవాలని చెప్పండి మీరే. ప్రజలు కూడా ఆలోచన చేయండి. అమరన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పినారు, వాళ్ళ నా తాత పేరు చెప్తారు, వాళ్ళకి హిస్టరీ ఉంది, నీకు లేదు అనేసి నువ్వు అట్లా బాధపడితే ఎట్లా? హిస్టరీ లేకపోతే హిస్టరీ తెచ్చుకో, ఎట్లా డాక్టరేట్ తెచ్చుకోవు కదా డబ్బులు ఇచ్చే. అమ్మారు ఎక్కడ తెచ్చుకోపోయి
ఎవరికైనా బాడికి ఇస్తారేమో. అమరాన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పుకుంటారు, నాయన పేరు చెప్పుకుంటే తప్ప. ఇదేంది భయ అన్యాయం ఇదే. కాబట్టి ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడండి. ఊరికే అతను పాపం బీసీ అతను. ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏమరంటే ఈ ఎక్స్ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా, ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఎమ్మెల్యేకి పిఏ ఉంటారు, ఎమ్మెల్యేకి పిఆర్ఓ ఉంటారు, ఎమ్మెల్యేకి అభిమానులు ఉంటారు. అభిమానులు పిఏ అనేది, పిఆర్ఓని అభిమానులు అనేది తెలుసుకోండి ఫస్ట్. ఎవరు పిఏ? ఇన్ఫర్మేషన్ యాక్ట్ కన్నా కట్టండి. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పిఏ ఎవరు అంటే ఎవరన్నా చెప్తారు. లేకపోతే బస్ స్టాండ్లో ఉన్నా లేకపోతే మిట్టు పైన ఎవరిని అడిగితే ఎవరు పిఏ అంటే చెప్తారు. తెలిసి తెలియకుండా చదువు లేని వ్యక్తి మాత్రం మాట, చదువు లేదు ఉందో లేదో నాకు తెలియదు కానీ చదువుకున్నట్టు లేదు చెప్తా ఉంటే. ఊరికే డాక్టరేట్ అని పెట్టుకున్నా కానీ పిఏకి పిఆర్ఓకి సంబంధం లేదు. తెలుసుకోండి ఫస్ట్. ఊరికే పిఏ 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 అంటే అసలు బుద్ధి ఉంటే మాట్లాడతారా? ఇంకా మేము మాట్లాడాలంటే ఇంకా చాలా మాట్లాడగలుగుతాము, కాకపోతే సమంజసం కాదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం. మీరు చూస్తారు మీడియా వాళ్ళు కూడా ఏదో వస్తుంది మళ్ళీ ఆపేస్తాడు, ఏదో వస్తుందని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే కనీసం జనాలు ఊచుకున్నారు. ఇప్పుడే ఆడు పెట్టాలి అటు పెట్టేస్తున్నారు. నేను మెజార్టీ గురించి మాట్లాడి తిక్కగా ఏంది అసలు నాకు అర్థమే కల్లా. మేము చెప్పినామా నీకు మెజార్టీ రాలేదనే? అది ఎట్లొచ్చింది ఏమనేది పెద్దలు చెప్పినారు, ఎట్లా వచ్చింది, నువ్వు ఏమేమి డ్రామాలు అన్నావని. సరే నీ బాధ ఏదో పడినావు, అయిపోయింది, సంపాదించుకున్నావు, కోర్టుకు పోయినావు, చేతులు కట్టుకున్నావు, ఇంకా చాలా ఉంది నీ కథ. అవంతా చెప్పించుకోవాలంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి. లేకపోతే ఎట్లా మాట్లాడి నేర్చుకోవాల్సిన సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్తే, జై హింద్. అతని తర్వాత శ్రీధరులందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్న మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ్ గారు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి మొత్తం తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా మా ప్రీతం నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి గురించి హేళనగా మాట్లాడారు. అయ్యా వెంకటేగౌడ్ గారు, మా నాయకులు అమరన్న గారు గ్రామ స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయిగా వచ్చిన రోజు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడిని అమర్యాదగా మాట్లాడడం కానీ, ఎక్కడ నువ్వు 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 అని సంబోధించడం లేదు. నేను కూడా మిమ్మల్ని నాకన్నా వయసులో చిన్నవారైనా మీరు మాజీ శాసనసభ్యులు అని సంబోధిస్తున్నా. ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. విలువలతో కూడిన మన యొక్క మాట తీరు అనేది చాలా ముఖ్యం. మీరు మాట్లాడిన మాటలు మీడియాలో చూసిన వ్యక్తులందరూ నవ్వుకుంటున్నారు. మీ తండ్రి వయసు కన్నా పెద్ద వయసు కలిగిన ఒక గౌరవప్రదంగా ఉండే శాసనసభ్యులు, ఎక్కడ అవినీతి ఆరోపణ లేకుండా మచ్చలేని నాయకుడు మా అమరన్న గారు. అలాంటి నాయకుడి మీద నువ్వు ఏదో నేను మాట్లాడితే ఇది ఒక పెద్ద స్టేట్ న్యూస్ అవుతుంది, నేనేదో పెద్ద హీరో అవుతాను అని మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. తరువాత మీరు ఆక్రమణలు, భూముల దోపిడీ గురించి మాట్లాడారు. మాజీ శాసనసభ్యుల వారు భూముల దోపిడీ గురించి, గంగవరం మండలంలో భూముల దోపిడీ జరుగుతూ ఉంది అని మీరు మాట్లాడారు. చెప్పండి, ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా? ముఖ్యంగా మీరు మాట్లాడింది 30 కోట్ల విలువైన 346/2 సర్వే నెంబర్ గురించి మీరు మాట్లాడారు. 346 మీ ప్రభుత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం, గంగవరం రెవెన్యూ గ్రామ దాఖలాలో 346/2A ఉన్న వంకపరంబోకు భూమిని అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మీ ప్రభుత్వంలో జరిగింది, అవునా కాదా? తర్వాత అదే భూమికి సంబంధించి అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ ఎవరు చేసుకున్నారో? మీరు మాజీ ఎమ్మెల్యే గారు, మీరు బీ ఫార్మ్ ఇచ్చి ఎంపీటీసీగా గెలిపించుకున్న వ్యక్తికి ఇదే భూమి అగ్రిమెంట్ అయింది, వాస్తవం కాదా? తర్వాత అగ్రిమెంట్ తర్వాత అదే భూమిని మీ ఎంపీటీసీ, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీకి రిజిస్ట్రేషన్ అయింది, వాస్తవం అవునా కాదా వెంకటేగౌడ్ గారు? ఇవన్నీ మీ హయాంలో జరిగాయి. మీ హయాంలో
మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నించారు. మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నిస్తే మేము ఇతనికి ఆ భూమి ఇస్తే మాకు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో, ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి మాకు డబ్బులు ఎక్కడిస్తాడు, అతనికి ఆయన పక్కన ఉండే అనుచరులకి మనం ఈ భూమి అమ్మకూడదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వేరే వాళ్ళకి ఏదో అమ్ముకున్నారో, వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు కానీ మా శాసనసభ్యులకు కానీ ఎక్కడైనా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దోపిడీ కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా. మీరు మా వైసీపీ వాళ్ళు దోపిడీ అనబోయి టీడీపీ వాళ్ళని పొరపాటుగా మీరు మాట్లాడినట్టున్నారు వెంకయ్యగౌడ్ గారు. ఒకసారి సరిచూసుకోండి బ్రదర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దోపిడీ దోపిడీ అంటూ మాట్లాడతాడు. గంగవరంలో సర్వే నెంబర్ 319 R&B రోడ్డు పొరంబోకు సంబంధించి మీ కార్యకర్తలు, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 12 మంది కలిసి పట్టాలు తీసుకుని కోట్ల విలువైన భూమిని కాజేసింది నిజం కాదా వెంకయ్యగౌడ్ గారు అని అడుగుతున్నా. దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. అదే మాదిరిగా గంగవరం హై స్కూల్ పక్కలో ఈ మధ్య కాలంలో ఒక ఎర్ర బంకు వెలిసింది. అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందా తెలియదు. బినామీ పత్రాలు సృష్టించి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న గంగవరంలో ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు ఈ బంకు పెట్టింది వైకాపా లీడర్ అని చెప్పి మీకు తెలుసా వెంకయ్యగౌడ్ గారు నేను అడుగుతున్నా. వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? మేము విత్ ప్రూఫ్స్ తో మీకు పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నా, ప్రశ్నిస్తున్నా వెంకయ్యగౌడ్ గారిని. అదేవిధంగా శరణార్థులు శ్రీలంక నుంచి అక్కడ తలదాసుకోవడానికి ఇక్కడ మన పలమనేరుకు వచ్చి గంగవరంలో శ్రీలంక కాలనీ దగ్గర ఉన్న శ్రీలంక కాలనీ వాళ్లకు కేటాయించిన భూమిలో వాళ్ళని బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించి మీరు పార్టీ ఆఫీస్ కట్టింది నిజం కాదా అడుగుతున్నా నేను. వెంకయ్య గౌడ్ గారు సమాధానం చెప్పగలరా? ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే. మీరు మాట్లాడే ముందు అన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. దోపిడీ చేశామని మా నాయకుల మీద మీరు మాట్లాడే స్థాయి మీది కాదు. దయచేసి గుర్తించుకోండి. మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద మీరు నిందలు వేస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్నటి దినము వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏదో నియోజకవర్గంలో ఏదో జరిగిపోతా ఉంది, ఏమేమో అయిపోతా ఉంది, ఏందేందో జరిగిపోతా అని చెప్పి ఉలిక్కిపడి ఎగిరెగిరి మాటిన మాటలు మనందరం చూసినాం. ఏందో కంకర్ గురించి మాట్లాడినాడు, ఇసుక గురించి మాట్లాడినాడు, ఇంకోటి ఏందో షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ రూముల గురించి ఏదో మాట్లాడడం జరిగింది. సరే, కంకర్ విషయాన్ని తీసుకొని వస్తే కంకర్ మిషన్ని అక్రమంగా లాక్కునింది ఎవరని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంలో అడుగుతా ఉన్నాను. చెక్కులు ఇచ్చింది ఎవరు? చెక్ బౌన్స్ అయింది ఎవరు? కోర్టుకు తిరుగుతా ఉండేది ఎవరు? నీదే కంకర్ అయితే, నీకే పర్మిషన్ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే ఎందుకు మిషన్లు ఎత్తుకుని వెళ్ళిపోయినావు? నీదే కంకర్ అయితే, నీదే కారు అయితే, నీదే అన్ని పర్మిషన్లు ఉంటే రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తుకొని పోవాల్సిన అవసరం వచ్చింది అని ఒక ప్రశ్న అడుగుతుంది. నీకు పోతే పక్కన గండరాజుపల్లి 4 రోడ్ల దగ్గర సాయంత్రం 3 పోతే ఇట్లా కొండ మాదిరి కనపడుస్తూ ఉండే గుట్ట. తెల్లారితో మళ్ళీ ఉండాలి, గుట్ట మళ్ళీ కరిగిపోతా ఉండే, మళ్ళీ గుట్ట పెరుగుతుండే, మళ్ళీ కరిగిపోతా ఉండే. దాని యాడి కర్ణాటక జూడు తోలింది. పక్కన వాడు ఈ ఎక్స్ప్రెస్ హైవే చేసిన రోడ్ అతను పెద్ద కాంట్రాక్టర్, అతను దిలీప్ కన్స్ట్రక్షన్స్ అనుకుంటా. గుట్ల కంకర యాడికి గుడిసా ఎవరు తోలుకొని అయిపోయారే? అది ఎవరు తోలుకొని పోయింది తెలుసా? నియోజకవర్గ ప్రజలకు మొత్తానికి తెలుసు. ఆడిపోయి సంగరాలపేట చెరువుని పోయి అడిగితే ఇసుక ఎవరు తోలిందా చెరువుని అడిగితే కూడా చెప్తుంది. అదే కాకుండా జేజేఎం ట్యాంకు, జలజీవన్ మిషన్ ట్యాంకు కట్టకుండానే బిల్లు చేసుకునేది ఎవరని చెప్పి ఒకసారి మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇకపోతే షాపింగ్ కాంప్లెక్స్
అవును, షాపింగ్ వెళ్ళాం, నిజమే. బైడపల్లి జడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో షాపింగ్ కాంప్లెక్స్ శాంక్షన్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ నిధులతో. షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేసిన తర్వాత, ఎందుకంటే రోడ్డుకు అడ్డంగా రోడ్డు ముందర కొందరు ఏదైతే ఆక్రమంగా నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో రోడ్డుకి ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది వాస్తవమే, దానికి బాడిగలకు ఇచ్చేది వాస్తవమే, దాంట్లో వచ్చే డబ్బులు కానీ దాంట్లో వచ్చే దీన్ని కానీ స్కూల్ డెవలప్మెంట్ కూడా వాస్తవమే. దీనికి తప్పే ఉంది. ఏదో నేను అడుగునేస్తా, నేనేదో చేస్తానంటే ఏంది అడుకునేది? కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మా ఎమ్మెల్యే గారిని, మా నాయకుడిని విమర్శిస్తే ఈడోరు చూసుకొని అయితే ఊరికే ఉన్నాం. లేదు, నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నానంటున్నావు కదా, ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించు, మాదేమన్నా డెవలప్మెంట్స్ ఏమంటే మాట్లాడతాం. ప్రతిసారి రోడ్లకు అడ్డం పడింది ఎవరు? శాంక్షన్ రోడ్లకి ఇబ్బందులు పెడతా ఉండేది ఎవరు? మా కైకల్ రోడ్, ఏదైతే రామచంద్రం రోడ్డు ఉందో ఆ రోడ్ని అడిగితే పెట్టి ఎవరు కంకర తోలుకొని పోయింది. కంకర ఎవరు తోలింది కూడా ఒకసారి అడిగితే ఆ గ్రామాల్లో పోయి అడిగితే చెప్తారు ఎవరు తోలింది కంకర అంటే. రోడ్డుకు తోలింది కంకరని. ప్రతి పంచాయతీలో ఒక ఏజెంట్ని పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుకను లూటీ చేయండి కూడా మీకు అందరికీ తెలుసని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజు వైసీపీ కాన్స్టిట్యున్సీ విస్తృత మీటింగ్లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారు మర్చిపోయి 30,000 మాకు 30,000 మెజార్టీ వచ్చిందని ఎగతాళిగా మాట్లాడినాడు. 30,000 మెజార్టీ ఎట్టు వచ్చిందో చెప్పంటారా? ఇతను వీకోటలో పోతే వక్కలిగిరి అంటాడు, బయటపల్లిలో వస్తే నేను బీసీ అంటాడు, గంగవరంలో వస్తే ఓటర్స్ దగ్గర పోయి నేను మీ గౌడు నేను మీ కురబగౌడు మీ బీసీ అని 2019లో నువ్వు ఓట్లు వేసుకొని 30,000 మెజార్టీని డంప్ కొడుతుంటావు. అది ప్రజలు యామారి నీకు 30,000 మెజార్టీ వచ్చి చెప్పి వేసినారు, ఓటేసినారు. కానీ ఇప్పుడు నీకు నెక్స్ట్ రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని చూసుకో. ఇచ్చినా నువ్వు గెలుస్తావా అని ఒకసారి ఆలోచించు. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు, ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారు. అదేవిధంగా మీ అన్యాయాల అక్రమాల గురించి మీ జడ్పీ చైర్పర్సన్ వాసన్న గారు ఈ మధ్య కాలంలో చెప్పినారు మీ గురించి, ఎమ్మెల్యే గారి గురించి, అవినీతి గురించి. అది మర్చిపోయినావా? అదేవిధంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తిరుమల లడ్డు, పవిత్రమైన శ్రీ కలియ వెంకటేశ్వర తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని, దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదాని కోసమే ఇవన్నీ నువ్వు ప్రజల దగ్గర మాట్లాడుతున్నావు. కానీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు, క్షమించరు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలిసి అభివృద్ధి గురించి మాకు చెప్పు, పనులు చేస్తాం. లేనిపోని అవాకు జవాకులు మాట్లాడితే అది కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం. జై హింద్.